అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది డిగ్రీ సెమిస్టర్ 2 సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ బ్రిడ్జ్ 2 కమ్యూనికేట్ అండ్ కనెక్ట్ కోర్స్ 2 ఉంది కదా! దానికి సంబంధించినటువంటి ప్రతి పాఠ్యాంశం ఆన్ సేయింగ్ ప్లీజ్ టోటల్ అండ్ ఐ హావ్ ఎ డ్రీమ్ కానివ్వండి, హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ కానివ్వండి, నోట్స్ ఇయన్నీ ప్రతీది కూడా ఈ ప్లే లిస్ట్‌లో మీకోసం పొందుపరచబడి ఉన్నాయి. అండ్ సింపుల్‌గా మీరు కామెంట్ సెక్షన్‌లో లింక్ అని అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ఈ ప్లే లిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయండి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. లేదా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లే లిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి యూనిట్ 5లో ఉన్నటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్‌ని చూస్తున్నాం. ఆల్రెడీ మన నోటీస్, ఎజెండా, మినిట్స్ ఇయన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ ఇయన్నీ కూడా మనం అయితే చూడడం అయితే జరిగింది. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి మనం అయితే చూస్తున్నాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, వన్ హూ కలెక్ట్స్ స్టాంప్స్ తపాలా బిళ్ళల్ని సేకరించేవాడు అని చెప్పడానికి సింపుల్‌గా ఫిలాటలిస్ట్ అనేటటువంటి ఒక పదం సరిపోతుంది. వన్ హూ కలెక్ట్స్ స్టాంప్స్ స్టాంపుల్ని సేకరించే వ్యక్తిని ఫిలాటలిస్ట్ అంటారు. నాణేలను సేకరించే వాళ్ళని వన్ హూ కలెక్ట్స్ కాయిన్స్ ఈజ్ కాల్డ్ న్యూమిస్మాటిస్ట్ అంటారు. అంటే పాత నాణేలనండి. పైసా, 2 పైసలు ఇలాంటివి ఉంటాయి చూసారా? అలాంటి నాణేలని వాళ్ళు సేకరించి ఓ బుక్ లాంటి దాంట్లో వాటిని అతికిస్తారనమాట. తర్వాత లింగ్విస్ట్. వన్ హూ స్టడీస్ లాంగ్వేజెస్ భాషల పుట్టు పూర్వోత్తరాలు, ఆ భాషల గురించి తెలుసుకోవడం అలాంటివి చేసేవాడిని లింగ్విస్ట్ అంటారు. తెలుగులో భాషా కోవిదుడు లేదా అనేక భాషలు తెలిసినవాడు అంటారు. తర్వాత వన్ హూ స్టడీస్ ప్లాంట్స్ మొక్కల గురించి చదివే వ్యక్తిని వృక్ష శాస్త్రజ్ఞుడు అంటారు. అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏంటంటే బాటనిస్ట్. తర్వాత వన్ హూ స్టడీస్ యానిమల్స్ జంతువుల గురించి చదివే వాళ్ళని జువాలజిస్ట్ అంటారు, జంతు శాస్త్రజ్ఞుడు. అలానే వన్ హూ స్టడీస్ హ్యూమన్ సొసైటీ మనిషి గురించి, సమాజం గురించి, అతని యొక్క ప్లేస్ గురించి, రకరకాల వివాహ పద్ధతులు ఇలాంటివి ఉంటాయి కదా! అయన్నీ చదువుతాడనమాట. అతన్ని సమాజ శాస్త్రజ్ఞుడు అంటారు. అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనేది సోషాలజిస్ట్. తర్వాత నిఘంటువుల్ని రూపొందిస్తాడు. అంటే రాస్తాడా? లేదు. సేకరిస్తాడనమాట. వన్ హూ రైట్స్ డిక్షనరీస్‌ని గేదర్ చేస్తుంటా ఆ పదాలని వాటిని కూర్పు అనేది చేస్తూ ఉంటాడు. ఓ చోట చేరుస్తూ ఉంటాడు. వన్ హూ రైట్స్ డిక్షనరీస్ నిఘంటువుల్ని రూపొందించేవాడు. ఆయన్నేమంటారంటే లెక్సికోగ్రాఫర్ అంటారు. లెక్సికోగ్రాఫర్. వన్ హూ రైట్స్ ప్లేస్ ఏదైతే నాటకాలు రాస్తూ ఉంటారో అటువంటి వ్యక్తిని డ్రమటిస్ట్ అంటారు. డ్రమటిస్ట్. షేక్స్పియరు డ్రమటిస్ట్ అనమాట. ఆయన నాటకాలు రాస్తూ ఉండేవాడు. నాటకకర్త కూడా. నాటకాలు రాయడమే కాదు అండ్ నటించేవాడు షేక్స్పియర్. ఓకే. వన్ హూ రైట్స్ ప్లేస్ డ్రమటిస్ట్ అనమాట. ప్లే రైట్ అనేది కూడా ఉంటుంది. ప్లే రైట్ అంటే నాటకాలని రాసేటటువంటి వ్యక్తి అనమాట. ప్లే రైట్. PLAWRIGHT ప్లే రైట్ అనేటటువంటి పదం కూడా ఉంది. ఈ 2 పదాల్లో ఏదైనా రాసుకోవచ్చు. ప్లే రైట్ కావచ్చు, డ్రమటిస్ట్ కావచ్చు. ఆస్ట్రోనామర్ అంటే ఖగోళ శాస్త్రవేత్త. వన్ హూ స్టడీస్ స్టార్స్ నక్షత్రాల గురించి చదువుతాడనమాట. నక్షత్రాలని అధ్యయనం చేస్తూ ఉంటాడు. అలాంటి ఎప్పుడు ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. ఖగోళ శాస్త్రవేత్త అంటారు. వన్ హూ స్టడీస్ ఎర్త్ ఒక ఆయన పైన చూస్తే ఇంకో ఆయన కింద చూస్తాడు. ఆయన ఎవరంటే జియాలజిస్ట్ అనమాట. భూగర్భ శాస్త్రవేత్త. ఈయన ఎప్పుడు కూడా భూమి వైపు తల వంచి చూసుకుంటూ ఆ రాళ్ళు ఇక చిన్నగా ఓ బ్రష్ తీసుకొని ఏందంటే రకరకాల లేయర్స్ గురించి వాటి గురించి చదువుతూ ఉంటాడనమాట. ఫిలాంథ్రోపిస్ట్ అంటే మానవతావాది, లోకోపకారి అనమాట. పరోపకారి పాపన్న అంటారే ఆ వాళ్ళనమాట ఫిలాంథ్రోపిస్ట్ అంటే. వన్ హూ లవ్స్ మ్యాన్కైండ్ మనిషి చాలా మంచోడని బేసిక్‌గా నమ్ముతూ ఉంటారు వీళ్ళు. తర్వాత వన్ హూ హేట్స్ మ్యాన్కైండ్ ఇతను మనిషి చాలా చెడ్డోడు. మనిషి అంత స్వార్థపరుడు ఎవడు లేడు. మనిషి అనేవాడే ఉండకూడదు. వీళ్ళు కుక్కల్ని, పిల్లుల్ని అమితంగా ప్రేమిస్తారనమాట. వీళ్ళు మిసాంథ్రోప్స్ అంటే మానవ ద్వేషులు వీళ్ళు. అంటే మనుషుల కన్నా కూడా జంతువుల్ని అమితంగా ప్రేమించి లోపల మనుషుల్ని ద్వేషిస్తూ ఉంటారు. వీళ్ళని మిసాంథ్రోప్ లేదా మిసాంథ్రోపిస్ట్ అంటారు.
MISANTHROPIST, మిజాంథ్రోపిస్ట్ అంటే మనుషుల్ని ద్వేషించే వ్యక్తులు అన్నమాట. దేవుడి మీద నమ్మకం ఉండేవాడిని థీస్ట్ అంటారు, ఆస్తికుడు అంటారు. దైవభక్తుడు అనమాట థీస్ట్. దీని ముందు ఏ చేయిస్తే నాస్తికుడు అవుతాడు, దేవుణ్ణి అస్సలు నమ్మడు అనమాట. అగ్నోస్టిక్, వన్ హూ డౌట్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఈ థీస్ట్కి ఎథీస్ట్కి మధ్యలో నలిగిపోయేటటువంటి ఇంకో వర్గం ఉంది. ఆ వర్గం ఏంటంటే అగ్నోస్టిక్స్ అన్నమాట. వీళ్ళు అసలు దేవుడు ఉన్నాడా లేడా పాపం గందరగోళంలో ఉంటారనమాట. తర్వాత పాలీగ్లాట్ అంటే చాలా భాషల్ని మాట్లాడేటటువంటి వ్యక్తి అనమాట. వన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజ్. భాషల గురించి తెలిస్తేనేమో లింగ్విస్ట్. అలా కాకుండా వన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్, రకరకాల భాషల్ని మాట్లాడుతూ ఉంటాడనమాట. ఏ భాష అయినా ఫ్రాన్స్కి వెళ్తే ఫ్రెంచ్ మాట్లాడతాడు, చైనాకి వెళ్తే చైనీస్ మాట్లాడతాడు, ఆంధ్రప్రదేశ్కి వస్తే తెలుగు మాట్లాడతాడు, అండ్ తమిళనాడుకి వెళ్తే తమిళ్ మాట్లాడతాడు. అలాంటి వాళ్ళని ఏమంటారంటే పాలీగ్లాట్ అంటారు. పాలీ అంటే మెనీ అని అనమాట. గ్లాటిస్ అంటే తెలుసు, లోపల మనకి మాట్లాడేదానికి ఉపయోగపడేటటువంటి ఒక అవయవం. అనేకమైన నాలుకలు కలిగిన వాడు అన్నట్టు అనమాట. రెక్లూజ్ అంటే ఏకాంతవాసి, వన్ హూ లివ్స్ అలోన్, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు వీళ్ళు. తర్వాత గ్యారిలెస్ అంటే ఏంటంటే వన్ హూ టాక్స్ టూ మచ్. గారెలు అమ్ముకునేవాడు కాదు. గ్యారిలెస్ అంటే ఏంటంటే విపరీతంగా మాట్లాడతాడు, అసలు మాట్లాడుతూనే ఉంటాడు, ఇసుగు పుట్టిద్ది, మనల్ని మాట్లాడడానికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వడనమాట. అటువంటి వ్యక్తిని గ్యారిలెస్ అంటారు. అండ్ గలిబుల్ అంటే ఓవర్కనే మోసపోతాడు అనమాట. ఈజ్ గలిబుల్ అంటే ఓవర్కనే మోసం చేయొచ్చు అండి. వన్ హూ ఈజీలీ డిసీవ్డ్. అరే నన్ను మోసం చేయండిరా అని మొహాన్ని రాసుకొని ఉంటాడనమాట గలిబుల్ అనే వ్యక్తి. సూసైడ్ అంటే ఒకరిని తనంతట తానుగా చంపుకోవడం అనమాట. ప్యాట్రిసైడ్ అంటే ఒకడు తన తండ్రిని చంపడం, టు కిల్ వన్స్ ఫాదర్. మ్యాట్రిసైడ్ అంటే ఒకడు తన తల్లిని చంపితే దాన్ని మ్యాట్రిసైడ్ అంటారు. రాజును గనక చంపితే రెజిసైడ్ అంటారు. తర్వాత టేసిటాన్ అంటే మితభాషి, స్పీక్లెస్. గ్యారిలెస్ కి వ్యతిరేక పదం అనమాట టేసిటాన్. గ్యారిలెస్ అంటే ఇంకేం లేదు, వాడు మాట్లాడుతూనే ఉంటాడు. టేసిటాన్ ఏది చెప్పాలో ఎంత చెప్పాలో అంతే చెప్తాడు, ఇంకా సైలెంట్గా ఉంటాడు. ప్లాజియరైజ్ అంటే గ్రంథ చౌర్యం. గ్రంథాలని దొంగిలించడం అని కాదు, గ్రంథాల్లో ఉన్న కంటెంట్ని దొంగిలించి తనదిగా చెప్పుకుంటాడు. అంటే ఓ సినిమా రాసి వేరే వాడు రాసింది వాడి దగ్గరికి వచ్చాడు అనుకోండి, సార్ నాది చూడండి కొంచెం బాగుందా లేదా చెప్పండి అంటాడు. చూస్తాడు, బాగుంది లేదా చెప్పే బదులు వాడిది ఎత్తేసి నాది అని చెప్పేసుకుంటాడు అనమాట. ప్లాజియారిజం అంటారు దాన్ని. గ్రంథ చౌర్యము అంటే లైబ్రరీ నుంచి ఓ బుక్ని ఎత్తుకెళ్ళడం కాదు, పుస్తకంలోని విషయాన్ని తనది వేరే వాళ్ళ తనది అని చెప్పుకుంటాడు. టు కాపీ అనదర్స్ వర్క్ అనమాట ప్లాజియరైజ్ లేదా ప్లాజియారిజం. అండ్ ఆ తర్వాత ఎక్స్టెంపోర్ అంటే అప్పటికప్పుడు ప్రసంగించడం. ఏ స్పీచ్ డెలివర్డ్ వితౌట్ ప్రిపరేషన్. అసలు ఎలాంటి ప్రిపరేషన్ ఉండదు, ఏమీ ఉండదు, జస్ట్ మైక్ ఇచ్చాయంటే చాలు. వీళ్ళని మైకాసురుడు అంటారు. అంటే మైక్ ఇస్తే చాలు, ఇంకేం అవసరంలా, భోజనం అవసరంలా, ఏం అవసరంలా, మాట్లాడుతానే ఉంటారు. బకాసురుడు కనుక భోజనం చేసినట్టుగా మైకాసురుడు మైకు పట్టుకొని మనల్ని తింటా ఉంటారనమాట. ఎక్స్టెంపోర్ అప్పటికప్పుడు విపరీతంగా అసలు వితౌట్ ప్రిపరేషను ఏం చేస్తాడంటే ఈజీగా మాట్లాడేస్తాడనమాట. సాలిలాక్వీ అంటే ఒంటరిగా తనను తాను మాట్లాడుకోవడం, ఆత్మభాషణం. కొంతమంది ఉంటారు వాళ్ళు కూర్చొని వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు, అలాంటివని సాలిలాక్వీ అంటారు. ఎలిజీ అంటే ఏంటంటే సంతాప గీతం. ఎవరైనా ప్రియుడు చనిపోతే మరి ప్రియురాలు కూర్చొని ఏడవడం, లేదా ప్రియురాలు చనిపోతే ప్రియుడు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు, ఓ నా ప్రీతమా అన్నట్టుగా అనమాట. ఆటోబయోగ్రఫీ అంటే ఆత్మకథ, ఎవరికి వాళ్ళు రాసుకుంటే ఆత్మకథ. అంటే ప్రేతాత్మకథ కాదు, ఆత్మకథ అనమాట. ఆటో వాడికి వాడే ఓన్గా. బయోగ్రఫీ అంటే జీవిత చరిత్ర, ఇది వేరే వాడు రాస్తాడు అనమాట మనల్ని చూసి. ఎపిటాప్ అంటే సమాధి పైన ఉండేటటువంటి రాయి, దాని మీద సమాధుల దొడ్డికి కనుక వెళ్తే, అంటే సమాధుల తోట అంటారు, దొడ్డి అంటారు, ఈ పదాలు ఉన్నాయి. వెళ్తే మీకు అక్కడ ఏం జరుగుతుంది అంటే అద్భుతమైన మాటలు రాసి ఉంటాయి దాని మీద. ఫలానా వ్యక్తి ఒక అద్భుతమైన స్నేహితుడు, గొప్ప అన్న,
గొప్ప వీరుడు, ధీరుడు, శూరుడు ఇలాంటి వాడు మరెప్పుడు జన్మించుండడు ఈ భూలోకాన అన్నట్టుగా ఈ సమాధి పైన ఉండేటటువంటి రాయి మీద రాస్తారనమాట ఎన్ని మాటలు. లైబ్రరీ అంటే తెలిసిందే మనకి. ఏ ప్లేస్ వేర్ బుక్స్ ఆర్ కెప్ట్. జూ అంటే జంతువులు ఉండేటటువంటి జంతు ప్రదర్శనశాల. ఆర్సెనాల్ అంటే ఆయుధశాల అనమాట. ఇక్కడ ఏందంటే వెపన్స్ అన్నీ కూడా ఉంటాయి. ట్రిపుల్ ఆర్ గుర్తుకొచ్చిద్ది. అక్కడంతా కూడా ఏందంటే ఒకే చోట ఆయుధాలు పెట్టుంటాయి. ఆర్సెనాల్ అంటారు దాన్ని. మింట్ అంటే టంకశాల. కాయిన్స్ ముద్రిస్తా ఉంటారనమాట. డబ్బులు ముద్రిస్తా ఉంటారనమాట. హాస్పిటల్ ఆసుపత్రి. ఏ ప్లేస్ ఫర్ సిక్ పీపుల్. అండ్ వ్యాధిగ్రస్తులు అందరూ కూడా ఉండేటటువంటి ప్లేస్ అనమాట హాస్పిటల్. ప్రిజన్ అంటే ప్రిజనర్స్ ఉండేటటువంటి ప్లేస్. యాన్యువల్ అంటే వార్షిక, సంవత్సరానికి ఒకసారి. అక్కరింగ్ వన్స్ ఏ ఇయర్. బై యాన్యువల్ అంటే అక్కరింగ్ ట్వైస్ ఏ ఇయర్. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగితే బై యాన్యువల్ అంటారు. బై ఎన్నియల్ అన్నా కూడా అంతే. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 2 ఏళ్ళ బై ఎన్నియల్ ఒకటే. డైలీ అంటే రోజు అని. ఎవ్రీడే. స్పోరాడిక్ అంటే అప్పుడప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు మధ్య మధ్యలో జరుగుతూ ఉంటాయి. స్పోరాడిక్ ఈవెంట్స్, స్పోరాడిక్ ఇన్సిడెంట్స్, చెదురు మొదురు ఘటనలు అంటుంటారు. ప్యాట్రియాటిజం అంటే లవ్ ఫర్ వన్స్ కంట్రీ, దేశభక్తి అనమాట. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ కాదు. అండ్ మొనార్కీ అంటే రాజరికం, అంటే గవర్నమెంట్ బై కింగ్. ప్లూటోక్రసీ అంటే రూల్ బై వెల్త్, గవర్నమెంట్ బై రిచ్ అనమాట. ప్లూటోక్రసీ అంటే. మొనార్కీ అంటే గవర్నమెంట్ బై ఏ కింగ్, ఒకటే కింగ్ ఉంటాడు, అతని ఇష్టం. మోనార్క్ అనమాట. అతని ఎట్లా అనిపిస్తే అట్లా. మన నార్త్ కొరియా కిమ్ ఉన్నాడే, మోనార్కీ. ప్లూటోక్రసీ రూల్ బై రిచ్ అనమాట. అమెరికా ఎవరైతే రిచ్ ఉన్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు, అది ప్లూటోక్రసీ. అండ్ ఒలిగార్కీ అంటే రూల్ బై ఫ్యూ, కొంతమంది ఉంటారు పైన. వీళ్ళు భూస్వాములు కావచ్చు, రకరకాల వర్గాలు, వాళ్ళే రూల్ చేస్తుంటారు. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఎలా వస్తాయి ఇవి? ఈ విధంగా ఇస్తాడు. రీప్లేస్ ద అండర్లైన్ ఫ్రేజెస్ అంటారు. హూ కలెక్ట్స్ కాయిన్స్. ఎవరు కాయిన్స్ని సేకరించేటటువంటి వ్యక్తి ఎవరు అంటే దాని బదులు మనం రాయాల్సిందంటే న్యూమిస్ మ్యాటిస్ట్. అంటే వన్ హూ కలెక్ట్స్ కాయిన్స్, న్యూమిస్ మ్యాటిస్ట్. తర్వాత ఏ పర్సన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్, మనం చెప్పుకున్నాం. పాలీ అంటే మెనీ అని చెప్పుకున్నాం. అలానే ఒక అవయవం గ్లాట్, అనేక నాలుకలు ఉన్నవాడు అన్నట్టుగా అర్థం అనమాట. వన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్, చాలా లాంగ్వేజెస్ మాట్లాడేవాడు. ద స్పీచ్ వాజ్ డెలివర్డ్ వితౌట్ ఎనీ ప్రయర్ ప్రిపరేషన్, ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా మాట్లాడతాడు. మనం చెప్పుకున్నాం ఏమని, మైకాసురుడు లాంటి వాళ్ళు వితౌట్ ప్రిపరేషన్ మాట్లాడేస్తారు. దాన్ని ఏమంటారంటే ఎక్స్టెంపో అంటారు. అంటే వితౌట్ ప్రిపరేషన్ ఆసుగా మాట్లాడేస్తారు. ద బయోగ్రఫీ డిస్క్రైబ్ ద లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ రిటర్న్ బై హిమ్సెల్ఫ్. ఎవరికి వాడు రాసుకునేది. ఆత్మకథన ప్రేతాత్మ కథ అని చెప్పుకున్నాయి. ఆటోబయోగ్రఫీ అనమాట. ఎవరికి వాడు రాసుకుంటే ఆటో, వేరే వాడు రాస్తే బయోగ్రఫీ. ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్. ఇతనికి జనాలు అంటే మంచోళ్ళు. మంచోళ్ళే మనుషులు, మనుషులు అంటేనే మంచోళ్ళు అనమాట. మనిషి అంటేనే మంచోడు అంతే. అలాంటి వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్. అందుకనే వీళ్ళు దాన ధర్మాలు చేస్తారు. ఫిలాంథ్రోపిస్ట్. అలా కాకుండా ఇంకో వర్గం ఉన్నారు మనకు తెలిసిన మిశాంథ్రోపిస్ట్ ఉంటారు. వీళ్ళు మనుషులకి కన్నా కూడా మనుషులు నమ్మరు, మనుషులను అసహించుకుంటారు. మనిషి జన్మే దరిద్రం అనుకుంటారు. మరి వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారో తెలీదు. జంతువులను ఎక్కువగా ప్రేమిస్తుంటారు మనుషుల కన్నా కూడా. తర్వాత ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. దేవుడు అంటేనే నమ్మిక ఉండదు అసలు. అలాంటి వాళ్ళని ఏమంటారంటే ఎథీయిస్ట్ అంటారు. దేవుని యందు నమ్మికుంటే థీయిస్ట్ అంటారు. మధ్యలో నలిగిపోయి ఇంకోడు ఉన్నాడు, ఎగ్నోస్టిక్ అనమాట. వాడు ఉన్నాడో లేదో, ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు అన్నాడు. ద హ్యాబిట్ ఆఫ్ కాపింగ్ సమ్వన్ ఎల్సెస్ వర్క్. గ్రంథ చౌర్యం చేసేవాడు. దాన్ని ప్లాజియారిజం అంటారు. ప్లాజియారిజం అంటారు, గ్రంథ చౌర్యం. తర్వాత ఏ పర్సన్ హూ లివ్స్ అలోన్ అండ్ అవాయిడ్ సొసైటీ. సొసైటీలో నలుగురు మధ్య ఉండడానికి అసలు ఏమాత్రం ఇష్టం ఉండదు. అట్లా అని రెక్లూజ్ అంటారు. రెక్లూజ్. తర్వాత వర్డ్స్ రిటెన్ ఆన్ ఏ టూంబ్ ఆర్ గ్రేవ్ స్టోన్. సమాధులలో ఫలకం ఉంటుంది, దాని మీద రాస్తారనమాట. ఏంటది? ఎపిటాప్.
ఎపిటాప్ టాప్నే ఉండిద్ది కాబట్టి ఎపిటాప్. వన్స్ ఇన్ ఎవ్రీ 2 years 2 ఏళ్లకు ఒకసారి. బైఎన్నియల్ 2 ఏళ్లకు ఒకసారి 2 ఏళ్లకు ఒకసారి బైఎన్నియల్. కాబట్టి ఇదండి ఎక్సర్సైజెస్ ఈ విధంగా ఉంటాయి మనకి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం కదా. అండ్ ఇంకో రకంగా కూడా ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అదేంటంటే ఈ విధంగా మ్యాచింగ్ కూడా మనకైతే ఇవ్వచ్చు. మ్యాచింగ్ ఇచ్చేసి రాయమని గతంలో అడిగారు. కాబట్టి ఇవి ఇంపార్టెంట్. వన్ హూ స్టడీస్ ప్లాంట్స్, వృక్ష శాస్త్రజ్ఞుడు అనమాట ఇతను. బాటనిస్ట్, ఇదిగోండి 4వది ఉంది ఇక్కడ రాద్దాం. బాటనిస్ట్ అనమాట. ఇతను ఏంటంటే వృక్షాలకు సంబంధించినటువంటి అన్ని స్టడీ చేస్తూ ఉంటాడు. వన్ హూ కలెక్ట్ స్టాంప్స్ ని కలెక్ట్ చేసేవాడిని ఏమంటారంటే ఫిలాటలిస్ట్ అంటారు. ఆ కార్యాన్ని ఫిలాటలీ అంటారు. ఇక్కడ మనిషి వన్ హూ అన్నారు కాబట్టి ఫిలాటలిస్ట్. తపాల బిళ్ళల్ని సేకరించేవాడు అనమాట. ఈ పోస్టల్ స్టాంపులు ఇవన్నీ ₹2, ₹3, ₹4, ₹100 ఇవన్నీ స్టాంపులు ఉంటాయి. అవి సేకరిస్తూ ఉంటారు. ప్రత్యేకమైన సందర్భాల్లో స్టాంప్ విడుదల చేసినప్పుడు వీళ్ళు కొని పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే ఒక 10 ఏళ్లకో 20 ఏళ్లకో దానికి ఒక విచిత్రమైనటువంటి డిమాండ్ ఏర్పడుతుంది. అది తర్వాత అమ్ముకోవచ్చు అనే ఉద్దేశం అనమాట. ఏ స్పీచ్ మేడ్ టు వన్ సెల్ఫ్, ఒకళ్ళనొకళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు. దాన్ని సాలిలాక్వి అంటారు, ఆత్మ భాషణం అంటారు. ఇది దేనికి వాడతారంటే విలన్ మరి తానేమనుకుంటున్నాడో ఊరక కూర్చుంటే కుదరదు కదా, వాడు బయటికి చెప్తాడనమాట మనకు అర్థం అవడానికి. అందుకని దాన్ని సాలిలాక్వి అన్నారు. వర్డ్స్ రిటెన్ ఆన్ ఏ టూంబ్, ఈ సమాధి మీద రాసేది ఏంటంటే ఎపిటాప్. టాప్ అని చెప్పుకునే ఎపిటాప్. గవర్నమెంట్ బై పీపుల్, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అనమాట. కాబట్టి ఈ విధంగా కూడా మ్యాచింగ్ కూడా ఇవ్వడం అయితే ఉంటుంది. లేదా ఈ విధంగా మనకేందంటే అండర్లైన్ చేసి వాటిని రాయమని చెప్పడం అయితే జరుగుతుంది. ఇదండి టోటల్గా వచ్చేసి 1 word సబ్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇవి ఇక్కడ మీకు ఏంటంటే ఐకార్డ్స్ వస్తూ ఉంటాయి, గ్రామర్ పొందొచ్చు, లేదా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని అంశాలు మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే అన్ని అంశాలు కూడా చర్చించాం. దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్.